ओम शांति। ఓం శాంతి. ड्रामा के अनुसार, డ్రామా అనుసారంగా, समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा का पाठ कैसे चलता है, బాబ్దాదా యొక్క పాత్ర ఎలా నడుస్తుంది उसके लिए దాని గురించి बाप दादा को బాబ్దాదాకి कैसे बच्चे चाहिए, ఎలాంటి పిల్లలు కావాలి उसके लिए बाबा దాని గురించి బాబా ईश्वरीय विश्वविद्यालय द्वारा ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా बच्चों को रेडी कर रहे हैं। పిల్లలందరినీ రెడీ చేస్తున్నారు. एक होता है नए नए लोगों को लेकर ट्रेनिंग देना। ఆ, ఒకటి ఏంటంటే విధానం, కొత్త కొత్త పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం. दूसरा होता है ऑलरेडी जो बच्चे हैं उनको हायर लेवल ट्रेनिंग देकर उस पोस्ट के लिए योग्य बनाना। తర్వాత ఎవరైతే పిల్లలు ఇప్పుడు ఇక్కడే ఉన్నారో వాళ్ళని ఉన్నతంగా తయారు చేసి వాళ్ళని హయ్యర్ పోస్ట్లోకి, అంటే ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళడం, వాళ్ళకి ఉన్నతమైన పోస్ట్ని ఇవ్వటం. तो आज बाबा सेकंड कैटेगरी के बारे में कह रहे हैं। అయితే ఈరోజు బాబా సెకండ్ కేటగిరీలో ఉన్న పిల్లల గురించి చెప్తున్నారు. तो आज मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క డేట్ 30 नवंबर 2005। నవంబర్ 30, 2005 సంవత్సరం. आप सभी जानते हैं మీ అందరికీ తెలుసు, दुनिया में सभी लोग विनाश की तरफ जा रहे हैं। ప్రపంచంలో అందరూ కూడా వినాశనం వైపుకి వెళ్తున్నారు. देश देश के बीच में युद्ध चल रहा है। దేశానికి దేశానికి మధ్యలో యుద్ధం నడుస్తుంది. विनाश का तैयारी तो बहुत फास्ट में चल रही है। వినాశనం గురించి అయితే అంతా ఎక్కువ చాలా ఫాస్ట్ గానే అవుతుంది. तो भगवान का पहचान का कार्य में भी उतना स्पीड में चलना चाहिए ना। అయితే భగవంతుణ్ణి గుర్తించడంలో కూడా అంత ఫాస్ట్ గానే వెళ్ళాలి కదా. दुनिया की हर आत्मा को भगवान आए हुए हैं ये संदेश मिलना चाहिए। ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా భగవంతుడు వచ్చాడు అన్న న్యూస్ వెళ్ళాలి. तो देने के लिए बाबा रेडी है, అయితే ఇవ్వడానికైతే బాబా రెడీగానే ఉన్నారు. लेकिन साधन हम बच्चे तो रेडी होना चाहिए। అయితే సాధనాలైన మన పిల్లలందరము కూడా రెడీ అవ్వాలి కదా. कम समय में बहुत सारे लोगों को भगवान की शक्तियों का अनुभूति कराना है। చాలా తక్కువ సమయంలో చాలా మందికి భగవంతుని యొక్క శక్తి యొక్క అనుభవం కలిగించాలి. कैसे? ఎలా? आपके मन बुद्धि द्वारा, ఈ మనసు బుద్ధి ద్వారా, तन द्वारा అనువు ద్వారా वो शक्ति बाहर जाना चाहिए। ఆ శక్తి అంతా బయటికి వెళ్ళాలి. इसीलिए అందువల్ల स्पेशली जब योग पर बैठते हो, స్పెషల్ గా మీరు యోగంలో కూర్చున్నప్పుడు ऐसे संकल्प लेकर ईश्वरी सेवा या तपस्या में बैठते हो, ఇలాంటి సంకల్పం తీసుకుని మీరు యోగం కానీ తపస్సులో కానీ కూర్చున్నప్పుడు उस समय आपके मन बुद्धि में ఆ సమయంలో మీ మనసు బుద్ధిలో कोई भी हद का बंधन नहीं रहना चाहिए। ఏది కూడా హద్దు యొక్క బంధనాలు ఉండకూడదు. बंधन रहेगा तो मन बुद्धि वहां ही खींचेगा। బంధనాలు ఉన్నాయి అనుకోండి, మన మనస్సు బుద్ధి అటువైపే వెళ్ళిపోతుంది. उसके साथ में దాంతో పాటు जो आप सेवा कर रहे हो మీరు ఏదైతే సేవ చేస్తున్నారో उसमें संपन्न रहना चाहिए। అందులో మీరు సంపన్నులుగా అవ్వాలి. तन से, मन से, धन से संपन्न रहना चाहिए। తనువుతోనూ మనసుతోనూ ధనంతోనూ మీరు సంపన్నులుగా ఉండాలి. कोई बीमारी नहीं रहना चाहिए शरीर में। శరీరంలో ఏమీ అనారోగ్యం ఉండకూడదు. मन में टेंशन नहीं रहना चाहिए। మనస్సులో టెన్షన్ కూడా ఉండకూడదు. उस समय ऐसे सेवा के लिए फुल आप अटेंशन दे सकते हो। అప్పుడే మీరు ఆ సేవకి మీరు ఫుల్ అటెన్షన్ ఇవ్వగలరు. आत्मा जब संपन्न बनती है, ఆత్మ ఎప్పుడైతే సంపన్నులుగా తయారయ్యిందో कुछ चाहिए या न चाहिए करके अपने मन बुद्धि बाहर को नहीं भेजती है। అప్పుడు మన మనస్సుని కొంచెం ఏదో కావాలి అని చెప్పి మన మనస్సుని బయటికి ఎక్కడికి పంపదు. लेकिन కానీ इच्छा के बिना आत्मा कुछ नहीं करती है। కోరిక లేకుండా ఆత్మ ఏ పని చేయలేదు. हद का कोई इच्छा नहीं रहना चाहिए। అక్కడ హద్దులో ఏ కోరికలు ఉండకూడదు. बेहद में ईश्वरी सेवा करने का इच्छा रहना चाहिए। కానీ అనంతంగా ఈశ్వరీయ సేవ చెయ్యాలి అన్న కోరిక ఉండాలి. हद में संपन्नता, హద్దులో संपन्नता హద్దులో సంపన్నంగాను
और ईश्वरीय सेवा में बाबा की समान बनो। ఈశ్వరీయ సేవలో బాబాతో సమానంగా తయారవ్వండి. ऐसे बनना है तो क्या करना है? ఇలా తయారవ్వాలి అంటే ఏం చేయాలి? ये बाबा ने आज की मुरली में कहा है। అదే బాబా ఈ రోజు మురళిలో చెప్పారు. आज बाप दादा ఈ రోజు బాబ్ దాదా चारों ओर के నలువైపులా ఉన్న संपूर्ण समान बच्चों को देख रहे हैं। సంపూర్ణులైన సమానమైన పిల్లల్ని చూస్తున్నారు. क्या हम लोग बाप समान बन सकते हैं क्या? మనము ఆ, తండ్రితో సమానంగా తయారవగలమా? बाप समान माना क्या है? తండ్రితో సమానంగా అంటే ఏంటి? जब आप बाप के समान बनते हैं भगवान आपको गोद में उठाएगा। మీరు ఎప్పుడైతే భగవంతుడితో సమానంగా తయారయ్యారో అప్పుడు మిమ్మల్ని భగవంతుడు తన ఒడిలోకి తీసుకుంటారు. आप भगवान से भी श्रेष्ठ बनेंगे तो अपने सिर के ऊपर बिठाएगा। మీరు భగవంతుని కన్నా ఇంకా శ్రేష్టంగా తయారయ్యారు అనుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఆయన శిరస్సు మీద కూర్చోబెట్టుకుంటారు. हाँ, आप भगवान से नीचे हैं तो भगवान को आपको नमस्ते करना पड़ेगा, सैल्यूट लगाना पड़ेगा, सिर झुकाना पड़ेगा। आप भगवान से नीचे है तो మీరు భగవంతుని కన్నా కింద ఉన్నారు అనుకోండి, उनको नमस्ते करना पड़ेगा, सैल्यूट लगाना पड़ेगा అప్పుడు మీరు భగవంతుడికి నమస్తే చెప్పాలి, సెల్యూట్ కొట్టాలి, और अपने सिर को झुकाना पड़ेगा। మరియు మీరు మీ శిరస్సుని వంచాలి. समान माना उनके गोद में बैठना। అయితే సమానంగా తయారయ్యారు అంటే ఆయన ఒడిలో కూర్చోవచ్చు. इसका मतलब దాని అర్థం ఏమిటంటే आपका मन बाबा के साथ में है। మీ మనస్సు తండ్రితో పాటు ఉంది. एक छोटा बच्चा क्या चाहता है? ఒక చిన్న పిల్లవాడు ఏం కోరుకుంటాడు? सदा मुझे माँ के गोद में बैठना है। సదా నేను అమ్మ ఒడిలోనే కూర్చోవాలి అని చెప్పి. सुबह से शाम तक उनका जो भी पार्ट है माँ ही करती है। అప్పుడు కూర్చున్నప్పుడు అలా ఉదయం నుంచి రాత్రి వరకు ఏమి ఆ పిల్లవాడి పనులన్నీ కూడా అమ్మే చూసుకుంటుంది. हाँ, जो सुबह उठने के बाद रात को सोने तक क्या करना है माँ ही डिसाइड करती है। ఉదయం లేచిన తర్వాత రాత్రి పడుకునే వరకు కూడా ఏం చెయ్యాలో అన్ని అమ్మే డిసైడ్ చేస్తుంది. उसमें उस बच्चे का कोई भी इच्छा डिमांड इंटरफियरेंस नहीं रहता है। అందులో ఆ పిల్లవాడిది ఏమి జోక్యం చేసుకోడు, ఏమి చెప్పడు. कर्म चल रहा है కర్మలైతే నడుస్తూ ఉంటాయి, लेकिन माँ के इंटेंशन के आधार पर कर्म चल रहा है। కానీ అమ్మకి ఎలా అనిపిస్తే అలా అమ్మ ఆ ఉద్దేశం ఆధారంగా అక్కడ కర్మలన్నీ నడుస్తాయి. ऐसे ही అలాగే आपकी जिंदगी में జీవితంలో కూడా आपकी जिंदगी में నీ జీవితంలో కూడా सुबह से शाम तक ఉదయం నుంచి రాత్రి వరకు बाबा के प्लान के अनुसार आपका जिंदगी चल रहा है क्या? బాబా యొక్క ప్లాన్ అనుసారంగానే మీ జీవితం వెళ్తుందా? उस समय में ఆ సమయంలో आप और बाबा दोनों रहना चाहिए, वही आपका संसार है। మీరు మరియు మీ తండ్రే ఉండాలి, అదే మీ సంసారం. दुनिया तो बहुत बड़ा है ప్రపంచం అయితే చాలా పెద్దదే, लेकिन हम लोगों ने क्या किया, एक छोटा संसार हमारा बना लिया। కానీ మనం ఏం చేసాము, చిన్న సంసారం మాది అని చెప్పి మన సంసారంలోనే ఉండిపోయాం. आज तो सिर्फ पति पत्नी है, बच्चे भी नहीं रहते संसार में। ఈ రోజుల్లో అయితే ఓన్లీ భార్య భర్తే ఉంటున్నారు ఒక సంసారంలో, పిల్లలు కూడా ఉండటం లేదు. हाँ, अपने संसार के लिए ही वो सारे कर्म साधना कमाई करते हैं। వాళ్ళ సంసారం గురించే వాళ్ళు సాధన సంపాదన అన్ని చేస్తున్నారు. ऐसे ही అలాగే आपकी जिंदगी में भगवान ही आपका संसार है। అలాగే మీ జీవితంలో కూడా భగవంతుడే మీ సంసారంలో ఉండాలి. उनसे ही बातें करना, ఆయనతోనే మాటలు మాట్లాడాలి, उनसे श्रीमत लेना, ఆయన దగ్గర నుంచే శ్రీమతం తీసుకోవాలి. उसके आधार पर ही सेवा के लिए निमित्त बनना, ఆ ఆధారంగానే ఆ सेवा के लिए निमित्त बनना। సేవ గురించి నిమిత్తంగా తయారవ్వాలి. उसके द्वारा जो भी फल मिलता है वो बाबा को सौंप देना। తర్వాత అలా చెయ్యడం వల్ల ఏదైతే ఫలితం దొరుకుతుందో అది బాబాకి అప్పచెప్పాలి. बाकी लोगों के साथ रहते हो మిగతా వాళ్ళందరితోని కూడా ఉంటారు, लेकिन वो कोई आपका परिवार का मेंबर नहीं है। కానీ వాళ్ళు ఎవ్వరూ మీ పరివారంలోని మెంబర్స్ కాదు. सिर्फ आपका परिवार है बाप दादा। ఓన్లీ మీ పరివారం ఎవరు? ఓన్లీ బాప్ దాదా. तो ऐसे समान बच्चे बने हो। అయితే ఇలా సమానమైన పిల్లల కింద తయారయ్యారా? अभी बच्चे पूछते हैं ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, ऐसे बच्चों में क्या क्वालिटीज रहता है? అలాంటి పిల్లల్లో ఏమేమి గుణాలు క్వాలిటీస్ ఉంటాయి? वो बच्चे ఆ పిల్లలు सदा సదా निर्विघ्न रहते हैं। నిర్విఘ్నంగా ఉంటారు.
निर्विघ्न माना विघ्न ही नहीं आता, ऐसा नहीं है। ఇక్కడ ఇక్కడ నిర్విఘ్నం అంటే విఘ్నాలే రావు అని ఏం కాదు. विघ्न आता है, लेकिन ज्ञान के आधार पर, बाबा के साथ के आधार पर वो आसानी से सफलता पूर्वक वो पास हो जाता है। విఘ్నాలైతే వస్తాయి కానీ ఇక్కడ భగవంతుడి జ్ఞానం ఆధారంగా ఆ విఘ్నాలు దాటిపోతాయి. हाँ, जैसे कि आप ड्राइविंग कर रहे हो, ఎలా అంటే మీరు డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, बारिश आता है, వర్షం వస్తుంది, खड्डा आएगा, అక్కడ గుంటలు వస్తాయి, ओवरटेक करना पड़ेगा। దాన్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. रोड ऊपर भी जाता है, नीचे भी जाता है, कर्विंग भी रहता है। రోడ్లో రోడ్డు పైకి ఉంటుంది, కిందికి ఉంటుంది, అలాగే అందులో ఆ, వంపులు కూడా ఉంటాయి. उस समय पर अपने व्हीकल को कैसे चलाना है, किस किलोमीटर में चलाना चाहिए, ये ज्ञान और अनुभव आपके पास रहना चाहिए। ఆ సమయంలో మీరు రోడ్డు మీద ఎలా వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎలా డ్రైవింగ్ చేయాలి అన్న అనుభవము జ్ఞానము మీకు ఉండాలి. उस रास्ते पर ఆ మార్గంలో क्लाइमेटिक वेरिएशन भी हो सकता है। అక్కడ వాతావరణం కూడా మారుతూ ఉండొచ్చు. आगे से पीछे से व्हीकल भी आएगा, మీకు ముందు నుంచి వెనక నుంచి కూడా వెహికల్స్ అన్ని రావచ్చు. ट्रैफिक जाम भी हो सकता है, ట్రాఫిక్ జామ్ కూడా అవ్వచ్చు. व्हीकल खराब भी हो सकता है, అక్కడ వెహికల్ కూడా ఎప్పుడైనా రిపేర్ కూడా రావచ్చు. आपको भोजन भी नहीं मिल सकता है। మీకు భోజనం కూడా దొరకకపోవచ్చు. फिर भी అయినా కూడా आपको जहां पहुंचना चाहिए वो पहुंचना चाहिए। మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి వెళ్ళాలి, तो చేరాలి. ऐसे तो ऐसे बच्चे కాబట్టి ఇలాంటి పిల్లలు सदा సదా लौकिक में हो या अलौकिक में हो, లౌకికల్లోనూ మరియు అలౌకికల్లోనూ కూడా दोनों में निर्विघ्न रहते हैं। రెండిట్లో కూడా నిర్విఘ్నంగా ఉంటారు. दूसरा क्वालिटी है, రెండవ క్వాలిటీ ఏంటంటే वो लोग सदा निर्विकल्प रहते हैं। వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నిర్వికల్పగా ఉంటారు. निर्विकल्प माना क्या है? నిర్వికల్పంగా అంటే ఏంటి? उनके मन में विकार का कनेक्टेड कोई संकल्प कल्पना नहीं आता है। వాళ్ళ మనసులో వికారాలకు సంబంధించి సంకల్పాలు ఏమీ రావు. विनाश के कनेक्टेड कोई भी कल्पना नहीं आता है। వినాశనానికి సంబంధించిన ఏ కల్పనలు వాళ్ళకి రావు. विनाश के माना विनाश होने वाला जो चीज है ना, उसको अपनाने का, स्टॉक रखने का उनके मन में इच्छा नहीं रहता है। ఇక్కడ వినాశనం అంటే ఏంటంటే ఇక్కడ వినాశనం అయ్యేటటువంటి వస్తువులు ఏమీ కూడా వాళ్ళకి కావాలి అని వాళ్ళకి అనిపించదు. हम लोग क्या करते हैं? మనం ఏం చేస్తాము? बिल्डिंग चाहिए, బిల్డింగ్ కావాలి, उसके लिए तन समय धन सभी लगाते हैं ना। దాని గురించి మన తనువు, సమయము, ధనము అన్ని పెడతాం. वो आपके आगे विनाश हो जाता है ना। అది మీ ఎదురుగానే వినాశనం అయిపోతుంది కదా. कल इसराइल वालों ने क्या कहा? నిన్న ఇజ్రాయెల్ వాళ్ళు ఏమన్నారు? ईरान वालों को एक दिन का टाइम दिया, घर छोड़कर भागो, जहां भी भागना है भागो। ఇరాన్ వాళ్ళకి టైం ఇచ్చారు కదా, మీకు ఒక్క రోజు సమయం ఇస్తున్నాము, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో వెళ్ళిపోండి ఖాళీ చేసి. ठीक है, एक दिन के बाद देखा गया कुछ बिल्डिंग में नहीं है, कुछ भी नहीं, सब खत्म हो गया। ఒక్క రోజు తర్వాత చూస్తే ఏ ఒక్క బిల్డింగ్ కూడా లేదు, అన్ని నాశనం అయిపోయాయి. तो उन लोगों के पास क्या रहता है? అప్పుడు వాళ్ళ దగ్గర ఏముంటుంది? सिर्फ रोना ही रहता है ना, और कुछ नहीं रहता है। ఆ ప్రజల దగ్గర ఏముంటుంది? ఓన్లీ దుఃఖమే మిగులుతుంది, ఇంకేమీ మిగలదు. न बिल्डिंग है, न सोफा है, न पैसा है, न साधन है, कुछ भी नहीं है। వాళ్ళ దగ్గర బిల్డింగ్ లేదు, సోఫా లేదు, ఏమి ఫుడ్ కూడా లేదు, ఏమీ లేదు. तो కాబట్టి उन्होंने जिंदगी में क्या हुआ, विकार विनाश होने वाले चीजों की तरफ उन्होंने अटेंशन रखा। అయితే వాళ్ళ జీవితంలో ఏం జరిగింది? వినాశనం అయిపోయేటటువంటి వస్తువుల వైపు వాళ్ళ జీవితం వెళ్ళింది. उन्होंने क्या सोचा, अंतिम समय में ये साधन मुझे हेल्प करेंगे। వాళ్ళు ఏమనుకున్నారు? అంతిమ సమయంలో ఈ సాధనాలన్నీ మాకు సహాయపడతాయి అని అనుకున్నారు. अभी जब वो दूसरे गांव पर जा रहे हैं तो ये लेकर जा सकते हैं क्या? दूसरे गांव पर ये जा रहे हैं, बिल्डिंग से भी लेकर जा सकते हैं क्या? వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోతారు, ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, అప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళగలుగుతున్నారా? లేదు కదా. उसको वहां ही छोड़कर जाना पड़ेगा। వాటన్నిటిని అక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. जो ज्ञानी बच्चे यही सोचते हैं, అయితే జ్ఞాని పిల్లలు ఇవే ఆలోచిస్తారు. विनाशकारी और विकारी कल्पना उनके मन में नहीं रहता है। వినాశనకారి మరియు వికారాల యొక్క కల్పనలు వారి మనసులో రాకూడదు అని చెప్పి उसके लिए वो साधना नहीं करते हैं। వాటి గురించి వాళ్ళు సాధన చెయ్యరు. तीसरा, वो आत्माएं మూడవది ఏంటంటే ఆ ఆత్మలు सदा निर्माण रहते हैं।
సదా నిర్మాణంగా ఉంటారు. कितना भी अच्छा काम करो किसी से मान एक्सपेक्ट नहीं करते हैं। ఆ ఆత్మలందరూ నిర్మాణంగా ఉంటారు. ఎంత మంచి పనులు చేసినా వాళ్ళు గౌరవాన్ని తిరిగి ఎక్స్పెక్ట్ చెయ్యరు. न स्थूल में न सूक्ष्म में। స్థూలంలో అవ్వచ్చు, సూక్ష్మంలో అవ్వచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చెయ్యరు. फोर्थ वन है, నాలుగవది ఏంటంటే वो सदा निर्मल शुद्ध पवित्र रहेंगे। వాళ్ళు సదా నిర్మలంగా, శుద్ధంగా, పవిత్రంగా ఉంటారు. अपना तन मन धन सदा भगवान को समर्पण करेंगी। వాళ్ళ తనువు, మనసు, ధనము కూడా ఎల్లప్పుడూ భగవంతుడికే అర్పిస్తారు. तो ऐसी आत्माएं बाबा को चाहिए। ఇలాంటి ఆత్మలు బాబాకి కావాలి. ऐसी आत्माएं అలాంటి ఆత్మలు सदा स्वतंत्र रहते हैं। సదా స్వతంత్రంగా ఉంటారు. ऐसी आत्माओं को అలాంటి ఆత్మలకు बाबा ईश्वरी सेवा के लिए बुलाएंगे तो బాబా ఈశ్వరీయ సేవకి పిలిచారు అనుకోండి, वो आत्माएं कभी भी बहाने नहीं कहते हैं। ఆ ఆత్మలు ఎప్పుడు కూడా నెపాలు చెప్పరు. जब తాపు वो जब वो योग पर बैठते हैं వాళ్ళు యోగంకి చేయడానికి కూర్చున్నప్పుడు तुरंत अपने मन को भगवान के हाथ में दे देते हैं। వెంటనే వాళ్ళ మనస్సుని భగవంతుడి యొక్క చేతిలోకి ఇస్తారు. उनके मन में వాళ్ళ మనస్సులో हद का कोई भी बंधन बांधायमान में नहीं रहता है। హద్దు యొక్క ఏవి బంధనాలు వాళ్ళ మనసులో ఉండవు. कि ओम शांति। तो वो आत्माएं ఆ ఆత్మలు सदा स्वतंत्र रहते हैं। సదా స్వతంత్రంగా ఉంటారు. अपने मन बुद्धि को వాళ్ళ మనస్సు, బుద్ధిని जब भी जहां भी रखना चाहो रख सकते हैं। ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచగలరు వాళ్ళ మనస్సుని. तो पहली स्वतंत्रता है ఇక్కడ మొదటి స్వతంత్రం ఏంటంటే देह भान का स्वतंत्रता। దేహబాన నుండి స్వతంత్రత. जब चाहिए देह में आ गए काम हो गए उससे डिटैच हो जाते हैं। ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ఆ దేహంలోకి వస్తారు, తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం నుంచి బయటకు వస్తారు. जैसे हम लोग जब चाहिए मोबाइल ले लेते हैं नहीं तो उसको अलग कर देते हैं ना। ఎలా అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మొబైల్ తీసుకుంటాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ మన దగ్గర నుంచి దూరంగా పెట్టేస్తాము. सदा मोबाइल को साथ में नहीं रखते हैं। సదా ఎల్లప్పుడూ కూడా మొబైల్ మనతో ఉంచుకోం కదా. ऐसे ही అలాగే वो आत्माएं ఆ ఆత్మలు जब देह का जरूरत है तभी ले लेते हैं ఎప్పుడైతే వాళ్ళకి దేహం అవసరం ఉంటుందో అప్పుడే తీసుకుంటారు. और जब जरूरत नहीं है अपने मन बुद्धि को 100% भगवान के हाथ में दे देते हैं उनके काम के लिए। అప్పుడు ఎప్పుడైతే దేహం అవసరం ఉండదో అప్పుడు వాళ్ళ మనస్సు, బుద్ధిని భగవంతుడికి ఆయన కార్యం గురించి ఇస్తారు. दूसरी बात है రెండవ విషయం ఏంటంటే पुराना जो स्वभाव संस्कार है పురాతనమైన సంస్కారాలు, స్వభావాలు ఏవైతే ఉన్నాయో उसका बंधन में नहीं आएंगे। అవి ఆ బంధనాల్లోకి వెళ్ళరు. पुराना स्वभाव संस्कार क्या है? పురాణ స్వభావ సంస్కారాలు అంటే ఏంటి? मैं शरीर हूँ, నేను శరీరాన్ని, ये मेरा पति है, ఈయన నా భర్త, ये मेरा संसार है, ఇది నా సంసారము, इनके लिए मुझे काम करना है, అందరికీ నేను పని చెయ్యాలి, ये सभी मन में नहीं आएगा। ఇవన్నీ కూడా మనసులోకి రావు. जैसे लौकिक में ఎలా అంటే లౌకికంలో कोई एक लड़की को शादी होता है, ఒక అమ్మాయికి వివాహం జరుగుతుంది. शादी होने के बाद पति के घर में जाना पड़ता है, ఆ వివాహం అయిన వెంటనే భర్త ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. उनका परिवार चेंज हो गया, వాళ్ళ పరివారమే మారిపోయింది. उस परिवार के लिए भी समय देना पड़ता है ना। ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ పరివారం గురించే సమయం ఇవ్వాల్సి వస్తుంది కదా. पुराना संसार कौन सा था? పురాణ సంసారం ఏమిటి ఆ అమ్మాయిది? वो बेटी करके अपने माँ बाप के साथ में रहती थी। ఆవిడ పాత సంసారం ఏంటంటే అక్కడ కూతురి కింద వాళ్ళ అమ్మ నాన్నలతో ఉండేది. अभी नया संसार बन गया तो पुराना संसार को भूलना पड़ेगा ना। కొత్త సంసారంలోకి వచ్చాక ఆ పాత సంసారాన్ని మరిచిపోవాలి కదా. अभी अपने को आत्मा समझते हो तो आत्मिक रूप में कमाई करना पड़ेगा ना। ఇప్పుడు మీరు మిమ్మల్ని ఆత్మ కింద అనుకుంటే గనక మీరు ఆత్మిక రూపంలోనే ఉండాలి కదా. साथ में దాంతో పాటు हर रोज ప్రతిరోజు बहुत सारे लोगों के साथ मिलना पड़ता है। చాలా మందిని కలవాల్సి వస్తుంది. वो आत्माएं संबंध संपर्क में आते हैं, ఆ ఆత్మలందరూ కూడా సంబంధ సంపర్కాల్లోకి వస్తారు. लेकिन वो संबंध संपर्क उनको आकर्षित नहीं होगा, కానీ ఆ సంబంధ సంపర్కాలు వాళ్ళని ఆకర్షితులుగా చేయలేవు. उसमें वो फंसेंगे नहीं, ఆ ఆకర్షణలోకి వాళ్ళు వెళ్ళరు. न्यारे और प्यारे रहते हैं। వాళ్ళు అక్కడ అతీతంగా ఉంటారు, వాళ్ళతో ప్రియంగాను ఉంటారు. जिनको अपना परिवार समझते हैं ना య- య- వీళ్ళ
जिनको हम अपना परिवार समझते हैं, ఎవరైతే మనము మన పరివారము అని అనుకుంటామో उनके साथ हम फंस जाते हैं। వాళ్ళతో మనము అందులోకి పడిపోతాం. बाकी लोगों के साथ बहुत प्यार से व्यवहार करते हैं, అయితే మిగతా వాళ్ళందరితోనూ కూడా చాలా ప్రేమగా వ్యవహరిస్తాము. लेकिन కానీ बंधन नहीं रहता है। అక్కడ బంధనాలు ఏమీ ఉండవు. सभी लोगों से पूछते हैं, आपका हेल्थ ठीक है? అందరినీ అడుగుతూ ఉంటాము మీ ఆరోగ్యం బాగానే ఉందా అని చెప్పి. जितना होता है हेल्प भी करेंगे, వాళ్ళకి ఎంత కావాలో అంత మనం హెల్ప్ కూడా చేస్తాం. लेकिन उसमें बंधन में नहीं रहता है। కానీ వాళ్ళతో బంధనాల్లోకి అయితే వెళ్ళము. ऐसे అలా कोई भी देहधारियों के साथ ये बंधन में नहीं आता है। ఏ ఏ దేహదారులతోనూ కూడా బంధనాల్లోకి వెళ్ళము. अभी बच्चे पूछ रहे हैं, అయితే ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, देह के बारे में सोचना नहीं, ఇప్పుడు దేహం గురించి ఆలోచించొద్దు, देहदारी के बारे में सोचना नहीं, దేహదారీల గురించి కూడా ఆలోచించొద్దు, संबंध में भी सोचना नहीं। సంబంధాల గురించి కూడా ఆలోచించొద్దు. पुराना स्वभाव जो संस्कार था, పాత సంస్కారాలు స్వభావాలు ఏవైతే ఉన్నాయో घूमना फिरना सुनना खाना, ये कुछ भी नहीं करना चाहिए। ఆ వినడము లేకపోతే బయటికి తిరగడము లేకపోతే ఆ పడుకోవడము ఇవేవి కూడా ఉండకూడదు. तो करना क्या है? ఏం చెయ్యాలి? तो देह का कुछ नहीं करना है तो क्या करना है? దేహం గురించి ఏమి చెయ్యకూడదు అంటే కనుక ఏం చెయ్యాలి మనం? तो ऐसी आत्माएं అలాంటి ఆత్మలు सदा मास्टर सर्वशक्तिमान रहते हैं। సదా మాస్టర్ శక్తివంతులుగా అవుతారు. तो भगवान से जो शक्ति है ना, उनके द्वारा सारे विश्व में फैलता रहेगा। భగవంతుని యొక్క శక్తులన్నీ కూడా ఇలాంటి ఆత్మల ద్వారా మొత్తం విశ్వంలో వ్యాపింపబడతాయి. उससे उनको कमाई होता रहेगा, దాని వల్ల ఆ ఆత్మలందరికీ సంపాదన పెరుగుతుంది, जमा का खाता बढ़ता जाएगा, జమా ఖాతా పెరుగుతూ వెళ్తుంది, स्थिति अच्छा रहेगा। స్థితి బాగుంటుంది. उसी के साथ वो स्वरूप में उसको ही मन बुद्धि द्वारा वो अनुभव करते रहेंगे। వాళ్ళ మనస్సు బుద్ధితో వాటినే వాళ్ళు అనుభవం చేస్తూ ఉంటారు. वही रूप उनका हो जाएगा। అదే రూపం వాళ్ళది అయిపోతుంది. तो रूहानी सेवा में ही वो बिजी रहेंगे, వాళ్ళు ఆత్మిక సేవలోనే వాళ్ళు బిజీగా ఉంటారు. सदा वो त्रिकालदर्शी होकर रहते हैं। సదా వాళ్ళు త్రికాలదర్శులుగా అయ్యి ఉంటారు. तो तीनों कालों के समझ मन में रखते हुए मुझे अभी क्या करना है ये सोचते हैं। ఆ మూడు కాలాల్ని మనస్సులో ఉంచుకుని ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. सदा उनका तीसरा नेत्र ओपन रहता है, शरीर का दो आंख ओपन नहीं रहता है। సదా వాళ్ళ మూడవ నేత్రం తెరిచే ఉంటుంది, అంతేగాని శరీరం యొక్క రెండు నేత్రాలు మూసే ఉంటాయి. तीसरे नेत्र द्वारा भगवान से शक्ति लेते हैं और आत्मा को देते रहते हैं। మూడో నేత్రం ద్వారా భగవంతుని దగ్గర నుంచి శక్తులు తీసుకుంటారు మరియు ఆత్మలందరికీ ఇస్తూ ఉంటారు. तीनों लोगों को शक्ति देते हैं। మూడు లోకాలకి శక్తినిస్తారు. ये दो आंख ओपन रखेंगे तो ఈ రెండు నేత్రాలు ఓపెన్ చేసి ఉంచితే కనుక मार्केट में कितना वैरायटी का ड्रेस आया है वो दिखाई देता है, మార్కెట్ లో ఎన్ని వెరైటీ డ్రెస్సులు వచ్చాయి అన్నది కనిపిస్తూ ఉంటుంది, कितना वैरायटी का मैंगोस आया है वो दिखाई देता है। ఎన్ని రకాల మామిడి పళ్ళు వచ్చాయి అన్నది కనిపిస్తూ ఉంటుంది. जीभ खाने के लिए बाहर जाता है, मन मन वहां भागता है खाने के लिए। నాలిక అటువైపుకి వెళ్తుంది అవి తినాలి అని చెప్పి. इसीलिए అందువల్ల वो दो आंखों की तरफ अपने मन बुद्धि को नहीं रखता है। ఆ రెండు కళ్ళ వైపు దేహానికి సంబంధించిన రెండు కళ్ళ వైపుకు మట్టుకు మనస్సు పెట్టద్దు. वैसे तो वो लोग भोजन खाते हैं, कपड़ा पहनते, सब कुछ है, అలా అని కాదు అని వాళ్ళన్ని అన్ని ధరిస్తారు, అన్ని తింటారు. लेकिन चाहिए करके मन भागता नहीं है। ड्रामा के अनुसार जो मिलता है उसमें संपन्न है वो। కానీ నాకు కావాలి అని చెప్పి వాళ్ళు అటువైపుకి వెళ్ళరు, డ్రామా ప్రకారం ఏమి దొరికితే అవి అనుభవిస్తారు. सदा स्वदर्शन चक्रधारी रहते हैं, వాళ్ళు సదా స్వదర్శన చక్రధారుల కింద ఉంటారు. अपना शरीर का दर्शन, వాళ్ళ శరీరం యొక్క దర్శనము, कपड़े का दर्शन, వాళ్ళ దుస్తుల యొక్క దర్శనము, गहनों का दर्शन, నగల యొక్క దర్శనము, पर व्यक्तियों का दर्शन, పర వ్యక్తుల యొక్క దర్శనము, इसमें बिजी नहीं रहते हैं। అందులో వాళ్ళు బిజీగా ఉండరు. आत्मा को क्लीन करना, ఆత్మని క్లీన్ చేసుకోవడము, आत्मा को सुंदर बनाना, ఆత్మని సుందరంగా తయారు చేయడము, आत्मिक ऐसी आत्माएं ఇలాంటి ఆత్మలు सदा रूहानी कमाई में ही बिजी रहते हैं। సదా ఆత్మిక సంపాదనలోనే బిజీగా ఉంటారు. अपने को चेक करो,
కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. स्वदर्शन चक्र घुमा रहे हो या परदर्शन चक्र घुमा रहे हो? మీరు స్వదర్శన చక్రాన్ని తిప్పుతున్నారా లేకపోతే పరదర్శన చక్రాన్ని తిప్పుతున్నారా? ऐसे आत्माओं को అలాంటి ఆత్మలకు कोई भी कर्मेंद्रिय आकर्षित नहीं करेगा। ఏ కర్మేంద్రియాలు ఎక్కడ ఆకర్షితులు చేయలేవు. फाइनल एग्जाम में पास होना है ना? వాళ్ళందరూ కూడా ఫైనల్ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి కదా. आप लोगों को फाइनल एग्जाम में पास होना है ना? మీ అందరూ కూడా ఫైనల్ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి కదా. नंबर 1 आना है ना? మీరందరూ కూడా నెంబర్ వన్ గా రావాలి కదా. उसका प्रत्यक्ष प्रमाण क्या है? దాని యొక్క ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి? सेकंड में ఒక్క సెకండ్ లో जहां ఎక్కడ जैसे ఎలా కావాలంటే मन बुद्धि को మనస్సు బుద్ధిని लगाने चाहो ఆ, పెట్టాలంటే కనుక एक सेकंड में लग जाना चाहिए। ఒక్క సెకండ్ లో పెట్టగలగాలి అక్కడ. ये बाबा क्यों कह रहे हैं? ఇదంతా కూడా బాబా ఎందుకు చెప్తున్నారు? अंतिम समय में అంతిమ సమయంలో थोड़े नजदीक थोड़े टाइम में కొంత సమయంలో बाबा को ऐसे बच्चे चाहिए। బాబాకి ఇలాంటి పిల్లలు కావాలి. एक स्टेज रहता है, అది ఒక స్టేజ్ ఉంటుంది. स्थूल हो या सूक्ष्म हो। అది ఆ స్టేజ్ స్థూలమైన అవ్వచ్చు, సూక్ష్మమైన అవ్వచ్చు. जब बाबा बच्चों को बुलाते ही ఎప్పుడైతే బాబా పిల్లల్ని పిలుస్తూనే एक सेकंड में मन भगवान के हाथ में देना चाहिए। ఒక్క సెకండ్ లో పిల్లలు ఆ మనస్సుని తండ్రికి చేతిలోకి ఇవ్వాలి. तो बाबा क्या करता है? బాబా ఏం చేస్తారు? शक्तियों द्वारा శక్తుల ద్వారా बच्चों को, పిల్లలకు, भक्त लोगों को భక్తులందరికీ वरदान देते हैं। వరదానం ఇస్తారు. वरदान माना यहाँ शब्दों द्वारा नहीं। ఇక్కడ వరదానం అంటే శక్తుల ద్వారా కాదు. नहीं, वरदान माना यहाँ कोई वर्ड द्वारा नहीं। ఇక్కడ వరదానం అంటే ఇక్కడ ఓన్లీ మాటల ద్వారా కాదు. जो बच्चे ఏ పిల్లలైతే भगवान की तरफ భగవంతుని వైపు तपस्या कर रहे हैं। తపస్సు చేస్తున్నారో, तपस्या माना बाबा बाबा माना भगवान 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 करके बुला रहे हैं किसी भी विधि से। తపస్సు అంటే ఇక్కడ భగవంతుడా అని చెప్పి పిలుస్తున్నారో, ఏ విధితోనైనా సరే, कोई भी धर्म वाले हो, ఏ ధర్మం వాళ్ళైనా సరే, उन बच्चों को बाबा उनका तपस्या का फल तो देना चाहिए ना। అయితే ఆ పిల్లలందరికీ బాబా ఆ తపస్సు యొక్క ఫలితం ఇవ్వాలి కదా. तो उसको बाबा कहते वरदान। దాన్నే బాబా ఏమంటారు అంటే వరదానము అంటారు. उनकी तपस्या का फल అప్పుడు వాళ్ళ తపస్సు యొక్క ఫలితము आपके द्वारा बाबा उन आत्मा को देता है। మీ ద్వారా బాబా ఆ ఆత్మలకి ఇస్తారు. उन्होंने क्या तपस्या की, किसके लिए किया, आप नहीं जानते हो ना। వాళ్ళు ఎవరి గురించి తపస్సు చేశారో, ఎందుకు, किस किस इंटेंशन से किया, क्या उनको चाहिए, कितना लंबे समय से उन्होंने तपस्या की है, వాళ్ళు చాలా సమయం నుంచి తపస్సు చేశారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో అన్నది हमको मालूम नहीं है। మనకి తెలీదు, बाबा जानता है। బాబాకే తెలుసు. उस समय हमको बाबा साधन बनाता है। ఆ సమయంలో బాబా మన్ని సాధనాల కింద తయారు చేస్తారు. उस समय हमारे मन बुद्धि को पर्सनल वर्क में हम यूज नहीं कर सकते हैं। అప్పుడు ఆ సమయంలో మనము మన మనస్సు బుద్ధిని మన పర్సనల్ పనులకి ఉపయోగించకూడదు. उस समय आपको ऐसा लगेगा అందులో మీకు ఎలా అనిపిస్తుంది అంటే आपका मन बुद्धि द्वारा सिर्फ बाबा का शक्ति फ्लो हो रहा है बस। మీ మనస్సు బుద్ధి ద్వారా ఓన్లీ బాబా యొక్క శక్తి ఫ్లో అవుతుంది అంతే. इस दुनिया में सिर्फ भगवान की शक्ति द्वारा ही आप कनेक्टेड हो। ఈ ప్రపంచంలో భగవంతుని యొక్క శక్తి ద్వారానే మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు. ऐसे बच्चे चाहिए। అలాంటి పిల్లలు కావాలి. दूसरी बात है, రెండవ విషయం ఏమిటంటే आपके सामने మీ ఎదురుగా हजारों लाखों के रूप में लोग आएंगे। వేల లక్షల మంది వస్తారు. कोई चिल्लाते हुए आएंगे, కొంతమంది అరుస్తూ గోల పెడుతూ వస్తారు. कोई रोते हुए आएंगे, చాలా మంది, కొంతమంది దుఃఖిస్తూ వస్తారు. कोई भजन करते आएंगे, కొంతమంది భజనలు చేస్తూ వస్తారు. कोई कोई इवल सोल एंटर होके उसके प्रभाव में आते हैं। కొంతమంది ఎవెల్ సోల్ ఎంటర్ అయ్యాక ఆ ప్రభావంలో రావచ్చు. तो आपकी दृष्टि द्वारा అయితే మీరు మీ దృష్టి ద్వారా 1-2 सेकंड में उनकी समस्या का समाधान मिल जाता है। మీ దృష్టి ద్వారా వాళ్ళకి 1-2 సెకండ్లలో వాళ్ళ సమస్యకి సమాధానం దొరకాలి. शक्ति देने वाला बाबा है, అంటే ఇక్కడ శక్తినిచ్చేవారు బాబానే. तो उनकी समस्या का समाधान मिलने से అప్పుడు వాళ్ళ సమస్యకి సమాధానం దొరికినప్పుడు
वो लोग भगवान को मान लेते हैं, एक्सेप्ट कर लेते हैं। అప్పుడు వాళ్ళు భగవంతుడిని అంగీకరిస్తారు. तो उनको उतना ही काफी है। వాళ్ళకి అదే సరిపోతుంది. लेकिन उसके लिए आपको रेडी रहना है ना। కానీ దాని గురించి మీరు రెడీగా ఉండాలి కదా. तीसरा है वाइब्रेशन द्वारा भगवान का प्रत्यक्षता करना। మూడవది ఏంటంటే వైబ్రేషన్స్ ద్వారా భగవంతుని యొక్క ప్రత్యక్షత చేయటం. उस समय आपके सामने कोई नहीं रहते हैं। ఆ సమయంలో మీ ఎదురుగా ఎవ్వరూ ఉండరు. तीनों लोगों तक बाबा का शक्ति जाता ही रहता है। మూడు లోకాల వరకు బాబా యొక్క శక్తి వెళ్తూ ఉంటుంది. आपको ये पता चलता है कि बाबा का शक्ति जा रहा है। మీకు తెలుస్తుంది బాబా యొక్క శక్తి వెళ్తుంది అని చెప్పి. कंसर्न आत्माओं को अनुभव 1-2 सेकंड अनुभव होगा। అక్కడ కన్సర్న్ ఆత్మలకి 1 లేకపోతే 2 సెకండ్లు వాళ్ళకి ఆ అనుభవం జరుగుతుంది కూడా. लेकिन आपका जो ऐसा स्थिति है ना, घंटों तक लंबे समय तक रहना पड़ता है। కానీ మీ యొక్క స్థితి ఉంది కదా, అది గంటల సేపు చాలా సమయం ఉండాల్సి ఉంటుంది. कैसे? ఎలా? आंध्रा में तिरुपति तिम्मप्पा का मूर्ति है ना, ఆంధ్రాలోని తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మూర్తి ఉంది కదా, उनके सामने जो भगत लोग आते हैं दर्शन के लिए कितना टाइम मिलता है? అక్కడ ఆయన దర్శించుకోవడానికి భక్తులు వస్తారు కదా, ఆ భక్తులకి దర్శనం గురించి ఎంత సమయం దొరుకుతుంది? 1 सेकंड से लेकर मैक्सिमम 1 मिनट। 1 సెకండ్ నుంచి మాక్సిమం 1 నిమిషం వరకే దొరుకుతుంది దర్శనానికి. ये भक्तों के लिए टाइम है। ఇది భక్తుల గురించి సమయం. लेकिन वेंकटेश्वर जी के लिए टाइम कितना है? కానీ అక్కడ వెంకటేశ్వర స్వామికి ఎంత సమయం ఉంటుంది? सुबह 2 बजे से लेकर रात को 12 बजे तक उनको वो स्थिति में रहना पड़ता है। ఆయనకి ఉదయం 2 నుంచి రాత్రి 12 వరకు ఆ స్థితిలోనే ఉండాల్సి వస్తుంది. उनके सामने जो भी आत्माएं आते हैं उनको अनुभव कराना है ना। ఆయన ఎదురుగా ఏ ఆత్మలు వస్తే ఆ ఆత్మలకి అనుభవం కలిగించాలి కదా. तो ड्रामा में ऐसे सेवा करने वाले भी आत्माएं चाहिए। కాబట్టి అయితే డ్రామాలో ఇలా అనుభవం చేయించేటటువంటి ఆత్మలు కావాలి. तो आगे ऐसे सेवा आने वाला है। కాబట్టి అయితే మీకు ముందు ముందు ఇలాంటి సేవ రానుంది, సేవ చెయ్యాలి. उसके लिए बाबा अभी बच्चों को रेडी करना है ना। అయితే అలా సేవ చెయ్యాలి అంటే ఇప్పటి నుంచి బాబా పిల్లల్ని రెడీ చేయాలి కదా. वो कौन बनते हैं? అలా ఎవరవుతారు? ये आप बच्चे ही तो बनते हैं। ఈ పిల్లలందరే కదా అలా తయారవుతారు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. जब योग पर बैठते हो, నువ్వు యోగం చేయడానికి కూర్చున్నప్పుడు अपने मन बुद्धि इतना लंबे समय तक बाबा के हाथ में दे रहे हो, మీరు అంత సమయము మీ మనస్సు బుద్ధిని బాబా చేతిలోకి ఇస్తున్నారా? भले 10 घंटा 12 घंटा नहीं है तो भी एटलीस्ट आधा घंटा तो हो रहा है। 10-12 గంటలు కూర్చోకపోవచ్చు, కనీసం ఒక అరగంట ఇస్తున్నారా? तो चेक करो। కాబట్టి చెక్ చేసుకోండి. लौकिक में भी क्या होता है, లౌకికంలో కూడా ఏం జరుగుతుంది అంటే, जब लाइट हाउस माइट हाउस ऑन करते हैं ना, ఎప్పుడైతే లైట్ హౌస్ గానీ మైట్ హౌస్ గానీ ఆన్ చేసినప్పుడు स्विच ऑन करते ही अभी तक उंगली नहीं निकालते हैं तब तक रोशनी आने लगता है, आगे वालों को अनुभव होने लगता है। స్విచ్ ఆన్ చేసి ఇంకా ఆ స్విచ్ నుంచి మన వేలు తీయము, అక్కడ ఎదురుగుండా ఉన్న వాళ్ళ, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఆ లైట్ యొక్క అనుభవం జరుగుతుంది. ऐसे ही అలాగే बाबा का इंस्ट्रक्शन आते ही బాబా యొక్క ఇన్స్ట్రక్షన్ వస్తూనే 1 सेकंड में अशरीरी 1 సెకండ్ లో అశరీరిగా और अपने मन बुद्धि 100% भगवान के हाथ में देना। మరియు మన మనస్సు బుద్ధిని భగవంతుని చేతిలోకి ఇవ్వాలి. और बाबा आपको यूज कर रहे हैं, आपको पता चलना चाहिए। నెక్స్ట్ బాబా మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అన్నది మీకు తెలియాలి. उस समय बाबा और आपके बिना तीसरा व्यक्ति तीसरा शक्ति कोई भी बीच में नहीं आना चाहिए। తర్వాత అక్కడ మీరు బాబా తప్ప ఇంకా మూడో వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదు. अभी ऐसा पाठ थोड़े समय में होने वाला है, అలా ఇలాంటి పాత్ర కొంత సమయంలో రానుంది. लेकिन కానీ उसके लिए अभी से प्रैक्टिस करना पड़ेगा ना। దాని గురించి మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి కదా. आगे युद्ध होने वाला है तो प्रैक्टिस तो पहले ही करते हैं ना। యుద్ధం ముందు రానుంది అంటే ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. इसके लिए దాని గురించి अपने मन बुद्धि को चेक करो। మనసు బుద్ధిని చెక్ చేసుకోండి. इस स्थिति में पाने के लिए सहज हो रहा है कि मेहनत हो रहा है? ఇలా ఈ స్థితి రావడానికి స్థితి రావడం సహజంగానే వస్తుందా, లేకపోతే ఆ స్థితి రావడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుందా? 1 सेकंड में हो रहा है कि 1 आवर में हो रहा है? 1 సెకండ్ లో వస్తుందా ఆ స్థితి, 1 గంటలో వస్తుందా? आने के बाद कितना समय रहता है वो भी चेक करो।
వచ్చాక కూడా మళ్ళీ స్థితి ఎంతసేపు ఉంటుంది అది కూడా इ- చెక్ చేసుకోండి. इसके लिए क्या चाहिए? దీని గురించి ఏం కావాలి? मन बुद्धि का कंट्रोलिंग पावर चाहिए। మనస్సు బుద్ధి యొక్క కంట్రోలింగ్ పవర్ కావాలి. मन बुद्धि कंट्रोल में है तो మనస్సు బుద్ధి కంట్రోల్లో ఉంటే కనుక बाकी कोई भी कर्मेंद्रिया माया आपको वार नहीं कर सकती। ఏ కర్మేంద్రియాలు మాయా కూడా మిమ్మల్ని మీ మీద యుద్ధం చేయలేవు. जैसे किसी से बात करते जा रहे हो, बीच में कोई भी शॉप है तो आपको दिखाई नहीं देता, आप एंगेज रहते हो। ఎలా అంటే ఎవరితోనైనా మీరు మాట్లాడుతూ వెళ్తూ ఉంటే అక్కడ మధ్యలో ఏదైనా షాప్స్ వస్తే ఆ షాప్స్ మీకు కనిపించవు, అంత బిజీ అయిపోతారు వాళ్ళతో మాట్లాడడంలో. तो ऐसे अपने बच्चों को కాబట్టి అలాంటి పిల్లలకు बाबा रेडी करना चाहते हैं। బాబా రెడీ చేద్దామని అనుకుంటున్నారు. ऐसी सेवा का बाबा को जरूरत है। అలాంటి సేవ బాబాకి అవసరం ఉంది. यहाँ वाचा सेवा नहीं है, ఇక్కడ వాచా సేవ కాదు, ब्रह्मा भोजन भी नहीं है, బ్రహ్మ భోజనం కూడా కాదు, पिकनिक भी नहीं है, పిక్నిక్ కూడా లేదు, पॉम्पलेट्स देने का भी बात नहीं है। కాంప్లెక్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. सिर्फ शक्ति द्वारा उनको एहसास होना बस। ఓన్లీ శక్తి ద్వారా వాళ్ళకి అనుభవం జరగాలి అంతే. उनको अनुभव होना है, आपके द्वारा जा रहा है तो आपको भी अनुभव होना चाहिए ना। వాళ్ళకి అనుభవం జరగాలి, అది కూడా మీ దగ్గర నుంచే జరగాలి అంటే గనక మీకు కూడా అనుభవం అవ్వాలి కదా. उस समय आपके मन में भगवान के बिना और कोई भी नहीं रहना चाहिए। ఆ సమయంలో మీ మనసులో భగవంతుడు తప్ప ఇంక ఎవ్వరూ ఉండకూడదు. इसके लिए क्या करना है? దీని గురించి ఏం చేయాలి? दिल से बाबा का अति स्नेही बनो। హృదయపూర్వకంగా బాబాకి అతి స్నేహంగా అవ్వండి, స్నేహితులుగా అవ్వండి. अति स्नेही माना क्या है? అతి స్నేహితులు అంటే ఏంటి? हम लोग भी अति स्नेही हैं। మనం కూడా అతి స్నేహితులమే. कब? ఎప్పుడు? जब समस्या आता है, बाबा करके दे दो, करके दे दो, करके दे दो, उसमें अति स्नेही। समस्या आपका कंप्लीट होने तक अति स्नेही है। ఎప్పుడైతే మీకు సమస్యలు వస్తాయో అప్పుడు బాబాకి అతి స్నేహితులుగా అయిపోతారు. ఎలాగా? బాబా మాకు ఈ పని చేయండి, ఈ పని చేయండి అని చెప్పి అది కూడా అది కంప్లీట్ అయ్యే వరకే ఉంటారు అలా. कंप्लीट होने के बाद बाबा याद नहीं रहता है, टाटा बाय बाय ओम शांति। అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత బాబా గుర్తుండరు, బాబాకి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారు. बाबा कहते इनको अति स्नेही नहीं कहते हैं। బాబా అంటారు ఇలాంటి వాళ్ళని అతి స్నేహిలు అని చెప్పి అన్నారు. अति स्नेही किसको कहते हैं? అతి స్నేహితులు అని ఎవరిని అంటారు? जीवन में हर बात स्नेह की फ्रेंड के साथ शेयर करना, జీవితంలో ప్రతి ఒక్క విషయము ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటారు, उनसे श्रीमत लेना వాళ్ళ నుంచి శ్రీమతాన్ని తీసుకుంటారు, और फ्रेंड को हेल्प करना। మరియు ఫ్రెండ్ కి సహాయం చెయ్యటము. फ्रेंड से हेल्प लेना नहीं, फ्रेंड को हेल्प करना। ఫ్రెండ్ కి హెల్ప్ చేయటము. हम क्या करते हैं? మనం ఏం చేస్తాము? फ्रेंड से हेल्प लेते हैं, करने के लिए सोचते नहीं है। ఫ్రెండ్ దగ్గర నుంచి హెల్ప్ తీసేసుకుంటాము కానీ వాళ్ళకి చేద్దాం గురించి చేయడం గురించి ఆలోచించము. कभी बाबा कहते हैं बच्चे ऐसे सेवा में आ जाओ, बच्चे कहते बाबा फुर्सत नहीं है। ఎప్పుడైనా బాబా పిల్లల్ని ఇలా సేవ చేయడానికి రండి అంటే బాబా మాకు ఖాళీ లేదు అని చెప్తారు. और जब आपको जरूरत होता है बाबा के ऊपर धमकी डालते हैं, आप क्यों नहीं आते हो करके बाबा के साथ झगड़ा करते हैं। అయితే మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం అయింది అంటే గనక బాబా మీరు ఎందుకు రారు అని చెప్పి గొడవ పెట్టుకుంటారు. ऐसे ఇటువంటి एक बाप के साथ संसार करना, ఒక్క బాబాతోనే సంసారం చేయాలి. पढ़ाई करने वाला भी वही है, మనకి చదువు చెప్పే వాళ్ళు కూడా ఆయనే, पालना करने वाला भी वही है, పాలన చేసేవారు కూడా ఆయనే, हमारे द्वारा सेवा करने वाला भी वही है, మన ద్వారా సేవ చేయించే వాళ్ళు కూడా ఆయనే, हमको जो धन देने वाला वही है। మనకి ధనాన్ని ఇచ్చేవారు కూడా ఆయనే. हर कर्म उनके आज्ञा के अनुसार ही करना चाहिए। ప్రతి కర్మ కూడా ఆయన ఆజ్ఞానుసారంగానే చేయాలి. बाकी लोगों के साथ మిగతా వాళ్ళతో वो भी ईश्वरीय परिवार का मेंबर है ना। వాళ్ళు కూడా ఈశ్వరీయ పరివారంలో మెంబర్సే కదా. जैसे लौकिक में क्या होता है, ఎలా అంటే లౌకికంలో ఎలా జరుగుతుందంటే एक जो लड़की है सारा उनका जो संबंध पति के साथ रखती है। ఒక అమ్మాయి తన సంబంధాలంతా కూడా ఒక్క భర్తతోనే ఉంచుతుంది. पैसा पति से ही लेती है, ధనము భర్త నుంచే తీసుకుంటుంది. और जो भोजन बनाती है घर में जितना भी लोग हैं उन सभी लोगों को भोजन बना के खिलाती है। ఇంట్లో భోజనం ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా భోజనం తయారు చేసి తినిపిస్తుంది. हाँ, परिवार में तो सभी लोग रहते हैं लेकिन क्लोज रिलेशनशिप पति के साथ रहता है। పరివారంలో అందరూ ఉంటారు కానీ ఆమెకు క్లోజ్ రిలేషన్షిప్ భర్తతోనే ఉంటుంది. हर बात पति के साथ शेयर करती है, पति जैसे कहते हैं वैसे चलती है।
ప్రతి విషయము భర్తకే చెప్తుంది. భర్త ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది. वैसे चलते थे अभी मुझे मालूम नहीं है, అలా నడుస్తూ ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. क्योंकि मेरा शादी नहीं हुआ है। ఎందుకంటే నాకు వివాహం జరగలేదు. समय के अनुसार थोड़ा चेंजेस भी हो रहा है, मैंने सुना है। సమయం అనుసారంగా చాలా మార్పులు జరుగుతున్నాయి నేను విన్నాను. अभी पत्नी स्ट्रांग हो गए हैं, पति वीक हो गए हैं। ఇప్పుడు భార్య స్ట్రాంగ్ అయిపోయింది, భర్త వీక్ అయ్యారు. क्यों? ఎందుకు? पत्नी लोग भी कमाई कर रहे हैं ना, इसीलिए। ఎందుకంటే భార్యలు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో సంపాదిస్తున్నారు కాబట్టి. ऐसे ही बच्चों के पास भी थोड़ा अलौकिक धन है ना, इसीलिए बच्चे भी थोड़ा स्ट्रांग हो रहे हैं। అయితే పిల్లల దగ్గర ఇలా అలౌకిక ధనం ఉంది కాబట్టి వీళ్ళు కూడా స్ట్రాంగ్ గా అవుతున్నారు. इसलिए बाकी लोगों के साथ అందువల్ల వేరే వాళ్ళ గురించి, आत्मिक स्नेह रखो। వేరే వాళ్ళతో ఆత్మిక స్నేహం ఉంచుకోండి. वो भी आत्मिक से देने की तरफ रखना, అది కూడా ఆత్మికతంగానే ఇవ్వడంలోనే ఉంచుకోండి. स्थूल स्नेह नहीं। స్థూల స్నేహం కాదు. स्थूल स्नेह क्या होता है? స్థూల స్నేహం అంటే ఏముంటుంది? आप आइए, మీరు రండి, हैदराबाद में आइएगा, మీరు హైదరాబాద్ రండి, हम आपको रामोजी फिल्म सिटी दिखाएंगे। మేము మీకు రామోజీ ఫిలిం సిటీ చూపిస్తాము. एक दिन फिल्म थिएटर में जाएंगे। ఒక రోజు ఫిలిం థియేటర్ కి వెళ్దాము. हमारे घर के नजदीक में एक क्या है, पार्क है। మా ఇంటి దగ్గరలో ఒక పార్క్ ఉంది. वहाँ बहुत अच्छा मसाला पूरी भी मिलता है। అక్కడ చాలా మంచి మసాలా పూరి కూడా దొరుకుతుంది. आपके कारण हमको भी मिलता है। మీ కారణంగా మాకు కూడా దొరుకుతుంది. इसको बाबा कहते हैं जिस्मानी स्नेह। దీన్నే బాబా ఏమంటారు? శారీరకమైన స్నేహము అంటారు. तो उनको क्या देना चाहिए? అని వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి? आत्मिक स्नेह देना चाहिए। ఆత్మిక స్నేహం ఇవ్వాలి. आत्मिक भोजन चाहिए तो आत्मिक भोजन बनाना पड़ेगा ना, नहीं तो जोमेटो से लाना पड़ेगा ना। ఆత్మిక స్నేహము కావాలంటే ఆత్మిక భోజనమే ఇవ్వాలి. हाँ, तो कहाँ से लेकर आना पड़ेगा? దాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? कहाँ से भी लेकर आना पड़ेगा। అది ఎక్కడో ఒక్కడి నుంచి తీసుకుని రావాలి. कहाँ मिलता है? అది ఎక్కడ దొరుకుతుంది? शिव बाबा के पास मिलता है। అది శివబాబా దగ్గరే దొరుకుతుంది. ऐसी आत्माओं को सदा यही ख्याल रहता है, అలాంటి ఆత్మలకు ఎప్పుడూ అదే ఆలోచన ఉంటుంది. अपना तन मन धन भगवान के हाथ में देना। నా మనస్సు ఆ, నా మనస్సు శరీరము భగవంతుని చేతిలోకి ఇవ్వాలి. और उनको जो भोजन चाहिए वो पिता दे देगा। వాళ్ళకి ఏం కావాలో, ఏ భోజనం అది ఇవ్వాలో అది తండ్రే చూస్తారు. एक छोटा सा बच्चा ఒక చిన్న పిల్లవాడు अपने बच्चों को अपने घर में लेकर आता है, ఆ, తన क्लब फ्रेंड्स लोगों को लेकर आता है। ఫ్రెండ్స్ ని వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాడు. लेकर आना उनका काम है। తీసుకురావడం ఓన్లీ ఓన్లీ తీసుకురావడమే ఆ అబ్బాయి పని. हाँ, लेकिन उनको क्या क्या चाहिए वो पूछकर उनका जो माँ है ना वो दे देती है। అయితే ఆ పిల్లలకి ఏమేం కావాలో అది అది అడిగి అమ్మే ఇస్తుంది వాళ్ళకి. ऐसे ఇటువంటి जो भी आत्माएं आपके सामने आते हैं, ఏ ఆత్మలు మీ ఎదురుగా వస్తారో उस समय बाबा को कहिएगा, ఆ సమయంలో బాబాకి చెప్పండి, बाबा इन आत्माओं को जो चाहिए आप दे दो। బాబా ఈ ఆత్మలందరికీ ఏం కావాలో అది మీరే ఇవ్వండి. बाबा दे रहा है कि नहीं दे रहा कैसे पता चलेगा? అయితే బాబా ఇస్తున్నారా ఇవ్వటం లేదా అనేది ఎలా తెలుస్తుంది మీకు? उस समय आपके द्वारा कुछ बाहर जा रहा है एनर्जी सप्तगुण, तब समझ लो उनको जा रहा है। ఆ సమయంలో మీ దగ్గర నుంచి బయటికి ఎనర్జీ వెళ్తుంది అని అనుభవిస్తే అప్పుడు అది అక్కడ ఆ శక్తులు మీ దగ్గర నుంచి వెళ్తున్నాయి అని అర్థం. जब ये बच्चा फ्रेंड्स को लेकर आते हैं, ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఫ్రెండ్స్ ని తీసుకొస్తాడో तब रसोई में माँ क्या करते, गर्मा गर्मा मसाला वड़ा बनाकर खिलाते। అప్పుడు అమ్మ వంటిట్లోకి వెళ్ళి చాలా మంచి వేడివేడిగా మసాలా వాళ్ళు చేసి ఇస్తుంది. फ्रेंड को भी मिलता है, वो बच्चों को भी मिलता है। అప్పుడు ఫ్రెండ్ కి దొరుకుతాయి ఆ మసాలా వాళ్ళు, ఆ బాబుకి దొరుకుతాయి. तब वो बच्चा सोचता है हाँ फ्रेंड्स को लेकर आएंगे तो मुझे भी नया नया वैरायटी का भोजन मिलेगा। అప్పుడు ఆ పిల్లవాడు అనుకుంటాడు, ఎప్పుడైనా ఫ్రెండ్స్ ని ఇలా తీసుకొస్తే ఫ్రెండ్స్ తో పాటు నాకు కూడా దొరుకుతుంది మసాలా వడ అని చెప్పి. ऐसे आपको भी ईश्वरी सेवा करने का मन है तो అయితే అలాగే మీకు కూడా ఈశ్వరీయ సేవ చెయ్యాలి అని మనసు ఉంటే కనుక अपने तन मन धन भगवान के हाथ में देने से ఈ తనువు మనస్సు ధనము భగవంతుని చేతిలోకి ఇచ్చినట్టయితే बाबा अपने रसोई में బాబా ఆయన వంటింట్లో नया नया ब्रह्मा भोजन माना शिव भोजन निराकार रूप में बना के आपको और उनको खिलाते रहेगा। కొత్త కొత్త రకాలతో శివ భోజనము మీకు మరియు వాళ్ళకి కూడా తినిపిస్తారు. तो हर रोज आपके योग में नया 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 अनुभव होने लगेगा। అప్పుడు ప్రతిరోజు కూడా మీ యోగంలో కొత్త కొత్త అనుభవాలు జరుగుతూ ఉంటాయి.
योग और सेवा आपके लिए सहज होगा। అప్పుడు యోగము మరియు సేవ కూడా సహజంగానే జరుగుతాయి. जब आप बाबा की बच्ची बनी थी, ఎప్పుడు మీరు బాబా యొక్క పిల్లల కింద తయారయ్యారో, तो आपने क्या वायदा किया था? అప్పుడు అలా తయారైనప్పుడు మీరు ఏమి ప్రతిజ్ఞ చేశారు? जब लड़की को शादी किया जाता है, ब्राह्मण बीच में क्या कहता है? ఎప్పుడైనా అమ్మాయికి వివాహం చేసినప్పుడు మధ్యలో బ్రాహ్మణుడు ఏమంటారు? पति के घर में जाने के बाद सुख हो दुख हो जो भी है, आपको पति के घर में ही रहना है, वापस नहीं आना है। మీరు ఏదైనా అక్కడ మీ భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సుఖమున్నా దుఃఖమున్నా సరే మీరు అక్కడే అనుభవించాలి, అక్కడే ఉండాలి, అంతేగాని ఇంటికి తిరిగి రాకూడదు అంటారు. ये आपका आज के बाद नया संसार है। ఇది ఈ రోజు నుంచి మీకు అక్కడ కొత్త సంసారం. ऐसे ही అలాగే आपने भी मेरे आगे वायदा किया था ना, మీరందరూ కూడా నా ఎదురుగా ప్రతిజ్ఞ చేశారు కదా. तन मन धन सब तेरा। తనువు మనస్సు ధనము అంతా నీదే అని చెప్పారు. तो जब कुछ बाबा का है तो बाबा यूज करेगा ना। అయితే అప్పుడు అవన్నీ కూడా బాబావే అయితే బాబానే ఉపయోగించుకుంటారు కదా. आप क्या कहते हो? మీరేమంటారు? आज मेरा मन ठीक नहीं है, परेशान है, मूड ठीक नहीं है, कहते हो ना। ఈ రోజు నా మనసు సరిగా లేదు, సరిగా లేదు అని చెప్పి అంటారు కదా. तो आपका क्या टेंशन है? अपना मन को बाबा के मन को अपने पास क्यों लेते हो? అయితే మీకు ఎందుకు టెన్షను? మీరు భగవంతుడి మనస్సుని మీ చేతిలోకి ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు? एक छोटा सा बच्चा का कपड़ा माँ साफ करती है, बच्चों को कोई टेंशन नहीं रहता है। చిన్న పిల్లవాడు ఉంటాడు కదా, అతని బట్టలు అమ్మే శుభ్రపరుస్తుంది, అమ్మే ఉతుకుతుంది, ఆ పిల్లవాడికి ఏమీ టెన్షన్ ఉండదు. कितना भी गंदा लगने दो, टेंशन माँ को है ना, इनको थोड़ा ही टेंशन है। ఎంత మురికైనా సరే అది ఆ టెన్షన్ ఆ పిల్లవాడికి ఉండదు, ఎంత అమ్మకే ఉంటుంది. ऐसे ही అలాగే सारा कर्म होने के बाद మొత్తం కర్మలన్నీ అయిపోయిన తర్వాత मन भगवान के हाथ में दे दो। మనస్సు భగవంతుడి చేతిలోకి ఇవ్వండి. तब देखो भगवान उस मन को कितना सुंदर बनाते हैं। అప్పుడు చూడండి భగవంతుడు ఆ మనస్సుని ఎంత సుందరంగా తయారు చేస్తారు. इतना आसानी से ఇంత ఈజీగా आप राजा बन जाते हो। మీరు ఎంతో ఈజీగా మీరు రాజుగా తయారవ్వగలరు. आपके पास మీ దగ్గర परमात्मा का सारा खजाना रहेगा। పరమాత్మని యొక్క మొత్తం ఖజానా అంతా ఉంటుంది. दुनिया वाले ప్రపంచంలోని వాళ్ళు भगवान के आगे భగవంతుని ముందు क्या क्या मांग रहे हैं? ఏమేమి అడుగుతున్నారు? शांति सुख आनंद प्यार सब मांग रहे हैं। శాంతి సుఖము ఆనందము ప్రేమ అన్ని అడుగుతున్నారు. तो बाप दादा అయితే బాప్ దాదా आपके द्वारा ये सब कुछ उनको दे देगा। ఈ ద్వారా ఈ బాప్ దాదా మీ ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ఇస్తారు. ये अनुभव आपको होने लगेगा। ఈ అనుభవం మీకు జరుగుతుంది. तब आपको लगेगा అప్పుడు మీకు అనిపిస్తుంది अब सर्व प्राप्ति के अधिकारी हो। నేను సర్వ ప్రాప్తుల యొక్క అధికారిని అని చెప్పి. इसके लिए आपको क्या करना है? దీని గురించి మీరు ఏం చేయాలి? मेरा सब कुछ तेरा, तेरा सब कुछ मेरा। నావన్నీ మీవే, మీ అన్ని నావే అని అనాలి. हम लोग क्या करते हैं? మనం ఏం చేస్తాము? मेरा भी मेरा, आपका भी मेरा कह देते हैं। నాది నావే, మీవి కూడా నావే అంటాము. इसके लिए దీని గురించి बाबा ने जो भी शक्तियां दी हैं, బాబా ఏవైతే శక్తుల్ని ఇచ్చారో आत्मा के प्रति और सेवा के प्रति यूज करते चलो। అది ఆత్మ గురించి మరియు సేవ గురించి ఉపయోగించుకుంటూ వెళ్ళండి. इसके लिए దీని గురించి विशेष 2 शक्तियों का जरूरत है। విశేషంగా 2 శక్తుల యొక్క అవసరం ఉంది. बाबा ने हर बच्चों का पोता में देखा। బాబా ప్రతి ఒక్క పిల్లల యొక్క చార్ట్ని చూశారు. वैसे तो सारे शक्तियां चाहिए, అయితే అన్ని శక్తులు కావాలి, लेकिन కానీ उसमें से 2 बहुत जरूरी है। అందులో 2 శక్తులు చాలా అవసరం. एक है सहन शक्ति। ఒకటేంటి? సహన శక్తి. ये क्यों चाहिए? ఈ సహన శక్తి ఎందుకు కావాలి? लौकिक में अलौकिक में लोग आपको बहुत डांटते हैं। లౌకికుల్లోనూ అలౌకికుల్లోనూ కూడా జనం అంతా మిమ్మల్ని చాలా తిడతారు. उसके लिए क्या करना पड़ता है? అప్పుడు దాని గురించి ఏం చేయాల్సి వస్తుంది? सहन करना पड़ता है। దాన్ని సహించాలి. जैसे ब्रह्मा बाबा के तन में शिव बाबा आए ఎలా అంటే బ్రహ్మబాబా తనువులోకి శివబాబా వచ్చినప్పుడు तो लोगों ने कितना डांटा, జనమంతా ఎంత తిట్టారు. फिर भी ब्रह्मा बाबा शांत रहे ना। అయినా కూడా బ్రహ్మబాబా శాంతంగానే ఉన్నారు కదా. लोग क्या कहते हैं उसकी चिंता आप मत करना। జనమంతా ఏమంటారు అన్న చింత మీరు ఏమీ చెయ్యొద్దు. बाबा ने आपको क्या दिया है वो करो ना।
బాబా మీకు ఏమి ఇచ్చారో అది చెయ్యండి. दुनिया वाले क्या कहते हैं वो हम नहीं सोचते हैं। ప్రపంచంలోని వాళ్ళు ఏమంటారో అది మనం ఆలోచించము. मेरा परिवार मेरा पति मेरे साथ कैसा रहता है ये सोचते हैं ना। నా పరివారం వాళ్ళు, నా భర్త నాతో ఎలా ఉంటారో, ఎలా వ్యవహరిస్తారో అన్నదే కదా మనం చూస్తాము. क्योंकि मैंने तो पति से शादी की है ना। ఎందుకంటే నేను భర్తని వివాహం చేసుకున్నాను కదా. और पति के जायदाद से ही मेरा जिंदगी चलता है ना। అయితే ఆ భర్త యొక్క ఆస్తితోనే కదా నా జీవితం నడుస్తుంది. इसलिए सहन करना पड़ता है। అందువల్ల సహనం చేయాల్సి వస్తుంది. दूसरा होता है रियलाइजेशन। రెండవది రియలైజేషన్, अनुभव। అనుభవం. उनको रियलाइजेशन कहेंगे तो पता चलेगा क्या तेलुगु वालों को। వీళ్ళకి अनुभव। అనుభవం. हाँ अनुभव। तो क्या अनुभव। అయితే ఏం అనుభవం ఇక్కడ? जब मन बुद्धि को भगवान के हाथ में देते हैं तो भगवान का शक्ति फ्लो हो रहा है ये अनुभव होना चाहिए। ఎప్పుడైతే మనస్సు బుద్ధిని భగవంతుని చేతిలోకి ఇస్తామో అప్పుడు ఆ ఫ్లో మనకి అనుభవం అవ్వాలి. भगवान का शक्ति का ही अनुभव होना चाहिए। అక్కడ భగవంతుని యొక్క శక్తి యొక్క అనుభవమే అవ్వాలి. ये आपको हो रहा है। అది మీకు జరుగుతుందా? इसी हो रहा है అవుతుంది। అది మీకు అవుతుంది. इसीलिए అందువల్ల हर रोज आप योग कर रहे हो। ప్రతిరోజు మీరు యోగం చేస్తున్నారు, ईश्वरीय विश्वविद्यालय में आ रहे हो। ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వస్తున్నారు. लेकिन जितना परसेंटेज में होना चाहिए उतना नहीं हो रहा है। కానీ ఎంత పర్సెంటేజ్ లో అవ్వాలో అంత పర్సెంటేజ్ లోనే అనుభవం అవ్వటం లేదు. नंबर 2 ఆ, తర్వాత రెండవది ఏంటంటే, जब योग पर बैठते उस समय अनुभव होता है। మీరు ఎప్పుడైతే యోగంలో కూర్చున్నారో అప్పుడు అనుభవం జరుగుతుంది. लेकिन कर्म क्षेत्र में आते हो तब वो अनुभव का परसेंटेज कम हो जाता है। కానీ మీరు కర్మక్షేత్రంలో వచ్చినప్పుడు ఆ అనుభవం యొక్క పర్సెంటేజ్ తగ్గిపోతుంది. क्यों। ఎందుకు? स्वरूप में नहीं रहते हो। ఎందుకంటే మీరు ఆ స్వరూపంలో ఉండరు కాబట్టి. उस समय मन बुद्धि द्वारा उस रूप को धारणा नहीं करते हो। ఆ సమయంలో మీరు మనసు బుద్ధి ద్వారా ఆ స్వరూపంలోకి, ఆ రూపంలోకి రారు. धारणा नहीं करते हो। అంటే ధారణ చెయ్యరు. इसलिए स्मृति नहीं रहता है। అందువల్ల మీకు ఆ స్మృతి ఉండదు. जैसे बाबा स्कूल में एग्जाम्पल देते हैं। ఎలా అంటే బాబా స్థూలంలో ఒక ఉదాహరణ ఇస్తున్నారు. बाबा के घर में जाते हो। బాబా ఇంటికి వెళ్తారు, वाइट ड्रेस पहनते हो। వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తారు, बैज पहनते हो। బ్యాడ్జ్ వేసి పెట్టుకుని వెళ్తారు. तब आप ब्रह्म कुमार कुमारी का स्मृति रहता है। అలా వెళ్ళినప్పుడు మీకు బ్రహ్మ కుమారి కుమారులు అని చెప్పి స్మృతి ఉంటుంది. घर में आते ही कलर कपड़ा पहनते ही ब्रह्म कुमार कुमारी का स्वरूप नीचे चला जाता है। ఇంటికి వచ్చిన వెంటనే కలర్ డ్రెస్ వేసుకున్న వెంటనే అప్పుడు బ్రహ్మకుమారి అన్న స్మృతి కిందకి వెళ్ళిపోతుంది. तो बाबा कहते सदा रहना चाहिए। అయితే బాబా అంటున్నారు ఈ బ్రహ్మకుమారి అన్న స్మృతి ఎల్లప్పుడూ ఉండాలి. भले शरीर को कोई भी कपड़ा पहनो लेकिन मन बुद्धि से वो स्वरूप रहना चाहिए। ఆ శరీరానికి ఎలాంటి ఎలాంటి దుస్తులు వేసినా సరే మీకు మనస్సుతో బ్రహ్మకుమారి అని చెప్పి ఆ స్మృతిలో ఉండాలి. कोई कोई बच्चे कहते हैं కొంతమంది పిల్లలు అంటారు, इसे भी बाबा करेगा ना। ఇవన్నీ కూడా బాబా చేస్తారు కదా. बाबा कहते हैं బాబా ఏమంటారంటే, मैं ही तो करता हूँ लेकिन आपका मन तो मेरे हाथ में देना चाहिए। నేనే చేస్తాను కానీ మీ మనస్సు నా చేతిలోకి ఇవ్వాలి కదా. तो जितना देते हैं उतना पाते हैं। కాబట్టి మీరు ఎంత ఇస్తే అంత పొందుతారు. ऐसे बच्चों को बाबा ज्यादा सहयोग देते हैं। అయితే అలాంటి పిల్లలకు బాబా ఎక్కువ సహయోగం ఇస్తారు. बाप दादा ने देखा है బాబ్దాదా చూశారు, बच्चे बहुत अच्छे अच्छे संकल्प करते हैं। పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలు చేస్తారు. बाबा भी खुश होते हैं। బాబా కూడా సంతోషిస్తారు. बाबा ये हम करके देंगे ये करके दे देंगे ऐसे सेवा करेंगे सब कुछ कहते हैं। బాబా మేము ఈ సేవ చేస్తాము ఆ సేవ చేస్తాము అని చెప్పి ఇవన్నీ చేస్తాము అంటారు. लेकिन कहने तक ही रहता है। కానీ అవన్నీ చెప్పడానికే ఉండిపోతాయి. लेकिन प्रैक्टिकल में आने तक थोड़ा सा अलबेलापन आ जाता है। అయితే అది ప్రాక్టికల్ గా రావడానికి కొంచెము నిర్లక్ష్యం వస్తుంది. कभी कभी साधारण अलबेलापन रहता है कभी कभी रॉयल अलबेलापन रहता है। అప్పుడప్పుడు సాధారణమైన నిర్లక్ష్యం ఉంటుంది, అప్పుడప్పుడు రాయల్ నిర్లక్ష్యం ఉంటుంది. साधारण अलबेलापन क्या है। సాధారణ నిర్లక్ష్యం అంటే ఏంటి? शरीर को बिठाते हैं लेकिन मन को नहीं बिठाते हैं। శరీరాన్ని కూర్చోబెడతారు కానీ మనస్సుని కూర్చోబెట్టరు. हम तो बाबा के घर में ही है ना एक्स्ट्रा योग क्यों लगाने का। మేము బాబా ఇంట్లోనే ఉన్నాం కదా, ఎక్స్ట్రా యోగం ఎందుకు చెయ్యాలి అనుకుంటారు. ऐसे सोचते रहते हैं। అలా ఆలోచిస్తూ ఉంటారు. रॉयल अलबेलापन क्या होता है। రాయల్ గా నిర్లక్ష్యం ఎలా ఉంటుంది? सब कुछ ठीक ठाक चल रहा है ना ज्यादा क्यों कमाई करने का ये है रॉयल।
అంతా బానే జరుగుతుంది కదా, మనం ఇంకెక్కువ ఎందుకు చేయడం యోగము అని అనుకుంటారు. ఇదే రాయల్ నిర్లక్ష్యం. इसीलिए అందువల్ల कोई भी अलबेलापन नहीं चलेगा। ఇలాంటి నిర్లక్ష్యము ఉండకూడదు. जो बाबा से आपने वायदा किया है ఏదైతే మీరు బాబాతో ప్రతిజ్ఞ చేశారో उसका फायदा लो। దాని లాభాన్ని పొందండి. सब कुछ भगवान के हवाले कर दो। మొత్తం అంతా కూడా భగవంతునికి అర్పించండి. हर सेकंड पद्मों का कमाई करो। ప్రతి సెకను పదమాల యొక్క సంపాదన చెయ్యండి. साधना करो। సాధన చెయ్యండి. एवर रेडी रहो। ఎప్పుడు ఎవరు రెడీగా ఉండండి. जब आप रेडी हो जाएंगे ఎప్పుడైతే మీరు రెడీ అవుతారో तब मैं आपको बुलाऊंगा। అప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను. तब क्या होता है, అప్పుడు ఏం జరుగుతుంది? विश्व के स्टेज पर విశ్వం యొక్క स्टेज మీద बाप के साथ साथ తండ్రితో పాటు अब बच्चे भी प्रत्यक्ष होंगे। ఈ పిల్లలు మీ పిల్లలందరూ కూడా ప్రత్యక్షం అవుతారు. वहां सिर्फ बाप दादा रहेगा। అక్కడ ఓన్లీ బాప్ దాదానే ఉంటారు. सिर्फ शरीर आपका रहेगा। ఓన్లీ అక్కడ శరీరం మాత్రమే మీద ఉంటుంది. जैसे ऐसे ఇలా ఇటువంటి विश्व को प्रत्यक्ष करने के लिए విశ్వానికి ప్రత్యక్షం చేసేటటువంటి बाप समान बनना, తండ్రితో సమానంగా తయారవ్వండి. ऐसे बच्चे बाबा को चाहिए। అలాంటి పిల్లలు బాబాకి కావాలి. ये ज्ञान समझकर ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని इस विधि से ही ఈ విధితోనే साधना करते चलना। సాధన చేస్తూ వెళ్ళండి. बाद में ये कंप्लेंट मत करना తర్వాత ఈ కంప్లైంట్ ఎవరు చెయ్యొద్దు. कि मुझे एक चांस आपने नहीं दिया था। నాకు మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. ऐसे कंप्लेंट नहीं करना। అలాంటి కంప్లైంట్ ఎవరు చెయ్యొద్దు. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.